తల్లి కంటే ఎక్కువగా చూస్తుందండి. పిల్లలంటే మా ప్రేమగా చూసుకుంటూడండి అమ్మ. కష్టం కాదండి, ఏ పని ఉంటే ఆ పని కష్టపడి చేశాడండి. ఆయన కూడా చాలా నీతి నిజాత అయిన మనిషి అండి. ప్రాణం వదిలేశారండి. ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మీతో పంచుకుంటాక చాలా సంతోషంగా ఉంది. ఏడు వెళ్ళిపోయాను మా అమ్మగారు నేను. అప్పటి నుంచి అలాగే ఏడుదిలోనే పనులు చేసుకుంటుంటే నేను క్యారేజీ పెట్టుకుని 9వ అవతలో క్యారేజ్ పెట్టుకుని నేను సూర్యతలకు దిగానండి. దిగబోతులకు మా పెద్ద బాబు, మా మేనమామ, నా కాబోయి మా అమ్మగారు ముగ్గురు కలిసి వచ్చారండి. అయితే వాళ్ళని చూసి నేను లోపల గబగబా పరిగెట్టుకు వెళ్ళిపోయాను. అదే అమ్మ సూర్యకాంత్ వచ్చేసావు అన్నారు. అంటే పెద్దనాన్న మా వాళ్ళు వచ్చారు అన్నాను. గబగబా నీళ్ళు ముంచి ఇచ్చిందండి. నీళ్ళు ముంచి ఇచ్చాక పీటలు వేసుకుంటే అదే అండి ఇలాగొచ్చారు ఏంటి అండి అని అడిగింది అమ్మ. అమ్మ సూర్యకాంత్ మా తోడల్లి గారు అబ్బాయే సూర్యకాంత్ అని తిరుపతి సెక్కదర బంధం 1 ఎకరం భూమి పిల్లలు ఉంది చేద్దాం అక్కడే కుర్రోడు అన్నారు అని. అయితే మీ ఇష్టం అండి, మీకు తెలియదు ఏముందో నాకేం తెలుసు, మీకంటే పెద్దలు ఎవరు ఉన్నారని, మీరే కదా నాకు కావాల్సిన వాళ్ళు అమ్మాయి అమ్మ అన్నాక, అయితేనమ్మా ఇప్పుడే భోజనాలు తినేస్తాం, వాళ్ళు లచ్చివారం ఇప్పుడే భోజనం చేసి వెళ్తాము, ఇవే పప్పు భోజనాలు అనుకో, మీరు భోజనం పెట్టి భోజనం చేసాక అప్పుడు అన్నారు వాళ్ళను, అమ్మ మీ మేనమా మీ అన్నగారిని మీ వదిన గారిని ఇంకా మీ పెద్దలను తెచ్చుకో తిరుపరాజాపురం నుంచి మీ అమ్మగారి ఇంటికాడ నుంచి శ్రీరాంపురం ఉంటున్నాము అక్కడ తీసుకురామన్నారు. లచ్చివారం నాడే తీసుకురా అన్నారు. లచ్చివారం నాడే తీసుకుని వెళ్ళారు. మాటలు అయిపోయినాయండి. మాటలు అయిపోయాక ముహూర్తాలు ఇట్టిచ్చేసారు. ముహూర్తాలు ఇట్టిచ్చేసాక మళ్ళీ లచ్చివారం వచ్చిందండి. 2 గంటలకు వారం రోజులు తేడా ఇంక పెళ్లి చేసారండి. పెళ్లి చేసిన కాడ నుంచి అక్కడి నుంచి మళ్ళా ఆషాఢం వచ్చేసిందండి. ఆషాఢం వచ్చేస్తే మా అమ్మగారు తీసుకెళ్ళిపోయారు. ఆషాఢం వెళ్ళిపోయాక మళ్ళీ నన్ను తీసి తెచ్చేసుకున్నారండి మా అత్తగారు. తీసి తెచ్చిన కాడ నుంచి అప్పుడు శ్రీరాంపురం నుంచి అండి 2 రూపాయలే అండి బ్యాందిమ్మల్లో పనులు. అక్కడికి మా అత్తగారు తిరుగు పొరుగు నన్ను తీసుకుని వెళ్ళిపోయేవారండి. నా కష్టాలు మాత్రం ఎప్పుడూ తప్పలేదండి. పుట్టింటి కాడ తప్పలేదు, అత్తింటి కాడ తప్పలేదు. తీసుకుని వెళ్ళిపోతే అలాగే వాళ్ళు కొలుపులు తీస్తుంటే నన్నేమో బ్యాన్ కుండీలు ఉండి ఆ కుండీల్లో నీళ్ళు తడిపిద్దానండి. వాళ్ళు కొలుపు తీసుకుని తడిపిద్దానండి. అలాగే కొంతకాలం బ్యాందెంలు అయిపోయేదాకా చేసాం. తెనుకులో చెరువు దగ్గర అండి, అయినా దగ్గర కాదు, శ్రీరాంపురం నుంచి తెనుకులో చెరువు రాజమండ్రి దగ్గరలోకి వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళి చేసామండి. అలాగే కొంతకాలం చేసాక అయితే మా అత్తూరు తాలూకు అంతా మారుతూ వెళ్ళిపోయారండి. మగోళ్ళు ఆడోళ్ళు అక్కడికి వెళ్ళిపోదాం, మన వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు కదా అక్కడికి వెళ్ళిపోదాం అన్నారండి. నన్ను అక్కడికి తీసుకెళ్ళిపోయారండి మా అత్తగారు మా మామగారు వాళ్ళని. తీసుకెళ్ళిపోతే అక్కడ ఇయ్యానండి పనులు. చెరుకు తోటలో కలుపులు, అరటి తోటలో కలుపు గీతలు, ఊడుపులు, కోతలు, ఇవే పనులండి అక్కడ కూడా. అక్కడ కూడా అలాగే పనులు చేశానండి. చేయగా కొంతకాలం చెరుకు తోటలు ఎదిగాక చెరుకు కొట్లు అండి. ఒక రైతుకి 7 బళ్ళండి తొండ కొట్టుకుని వెళ్ళాలండి. బండికి 4, 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళునండి. అలాగే 7 బళ్ళండి. అయితే మా ఆయన గారు నేను మళ్ళీ మా అత్తగారు మా మామగారు 4 పెట్టుకుని అలాగే బండి వేసుకుంటూ వాళ్ళం అండి. బండి వేసుకుంటూ అలాగే కష్టపడి బళ్ళు వేసుకుంటూ అందరూ బళ్ళు 1.5 2 టన్నులు వచ్చిందండి. మాది 2 టన్నులన్నర వచ్చిందండి. చెక్కదారబంధం చాలా మీరే బాగా చేస్తున్నారని రైతులు మెచ్చుకుంటూవారండి. డబ్బులు పంచుకోబోతులకి సీట్లు వచ్చి డబ్బులు పంచుకోబోతు మాకు ఎగస్ట్గా వచ్చాయండి డబ్బులు. అలాగే చెరుకు తోటలు అయిపోయాక దాకా అలాగే చెరుకు పనులు చెరుకు కొట్లకి వెళ్ళామండి. తెల్లారగట్టలు లేకుండా మగోళ్ళు తెల్లారగట్ల లారీలు వచ్చినా బళ్ళు వచ్చినా తొక్కుకుంటాం. మళ్ళీ మేము ఆడవాళ్ళు తెల్లారగట్టలు క్యారేజీలు ఎట్టుకెళ్తాం. మళ్ళీ చల్లదనాలు మూపులు మూసుకుంటాం. మళ్ళీ చల్లదనాలు తిన్నాక ఇంటికి వస్తాం. ఇలాగన్నో కానీ రకాలు కష్టపడ్డానండి. ఆయన ఎప్పుడు కష్టపడతానే ఉండేవారండి. ఒక్కనాడు కూడా ఇంటికాడ కూర్చుండేవారు కాదండి. ఆయన నీతి నిజాయితీ అయిన మనిషి అండి, తేడా లేని మనిషి అండి. ఈ భర్త భార్య సౌరాజు మీ ఆవిడకి మీకు కూడా చాలా బాకీ ఎక్కడన్నా ఇచ్చుకున్నా మీకు భయం, ఇచ్చుకున్న నెలలన్నా ఉండించుకోరు, తీర్చేస్తారు. మీకేటయ్యా కావాల్సింటే ఎంత కావాలితే అంత పట్టుకెళ్ళాను అమ్మివ్వరండి రైతులు. అంత నిక్కర్సా బతికేవండి మా భర్త భార్య కూడా. అంత అలాగ కట్టబడ్డాడండి తను.
ఆయన కూడా చాలా నీతి నిజాత అయిన మనిషి అండి. అలాగే కష్టపడి పత్తిపాళ్ళను కూడా అలాగ తోటపేటలో కష్టపడ్డాడండి. సాయంత్రం మీద ఎకట్టుగా చేసేవాడు, డబ్బులు ఎకట్టుగా ఇచ్చేవారండి. అలాగే కొంతకాలం అయిపోయాకండి మా ఆయన గారి దగ్గర అన్నాను నేను, మనకు సెకదార బంధాన్ని భూమి ఉంది అంటున్నారు, ఇల్లు ఉంది అంటున్నారు, ఇంకా మనం ఇందంటూ ఉండొద్దు, మన ఊరు మనం వెళ్ళిపోదాం అంటే, అయితే వెళ్ళిపోదాం అని అలాగే బయలుదేరి వచ్చేసామండి సెకదార బంధం. మా అత్తగారు మా మామగారు ఇంకా వాళ్ళందరూ ఎవరో రాలేదండి. సెకదార బంధం వచ్చేలోకి మాకు ఇల్లు లేదు, చేను లేదండి. ఇల్లు చేను లేదు, మాకు ఇల్లు చేను ఉంది కదంటే మా పెద్దత్తగారి దగ్గర మా మావయ్య గారు 1500 రూపాయలు శ్రీరాంపారా నుంచి వచ్చినప్పుడు అలాగ 500 తీసుకున్నాడంటండి. 1500 ఇవ్వాలండి. ఆ 1500 ఇచ్చిన ఇల్లు చేను కూడా ఆవిడ ఎండవారు చేసేసుకుంది. మాకు 1500 వడ్డీ ఇచ్చిన తర్వాత నీకు చేను ఇల్లు వదులుతాను అంది మా ఆయన గారి దగ్గర. అప్పుడు ఆయన ఏం చేశాడంటే అప్పుడే కడుతున్నారండి ఏరెడ్డం, మధురపూడి కాడ ఏరెడ్డం అప్పుడే కడుతున్నారండి. అప్పుడే కడితే ఆయన తెల్లారగట్ల 3ంటికి లారీ వచ్చిందండి. అక్కడ 10 మంది ఏకమయ్యి ఆ లారీ మీద తెల్లారగట్ల క్యారేజ్ వండించుకుని తెల్లారగట్లు వెళ్ళిపోయేవాడండి. తెల్లారగట్లు వెళ్ళిపోయి రాత్రి 10ంటికి వచ్చేవారండి. అలాగే తను కష్టపడేవాడండి. సెకదార బంధాన్ని ఏమన్నా పనులుంటే నేను కూడా కష్టపడేదాన్నండి. నేను ఏవో పనులు చేసి కష్టపడి నేను పట్టు వేసేదాన్నండి. తనది ఇచ్చిన డబ్బులు సీట్ వేసేదాన్నండి. సీట్ వేసిన డబ్బులు అలాగే సీట్ అయిపోయేదాకా ఉండిచ్చి సీటు వాడుకొని అప్పుడు తెచ్చండి. ఆవిడ 1500కే ఇంకొక 500 వేసి 2000 రూపాయలు ఎట్టి ఇడిపించానండి. ఇడిపించామండి మా ఆయన నేను కలిసి. ఇడిపించాక అప్పుడు ఆవిడ స్థానంలోకి ఇల్లు ఇప్పేసేసుకొని ఆవిడ స్థానంలోకి మట్టి అంతా మోసేసుకుని శుభ్రంగా పునాదుల మట్టి, గోడ మట్టి, ఈ కలపంతా ఆవిడ తలంలో పట్టిపోయిందండి. అప్పుడు మాకు ఇల్లు వదిలిందండి. ఇల్లు వదిలేక అప్పుడు బండెడ్లను పెట్టుకుని మట్టి మోయించుకొని బళ్ళుతో తోలించుకొని అలాగే పెద్ద పునాది కింద కట్టాడండి. పునాది కింద కట్టి మళ్ళీ ఊటము అదండి అది. పునాది కట్టి మళ్ళీ కంకర తెచ్చి కంకర వేసి కుమ్ము దుడిసి అలాగ నెలలాడిపాటు నీళ్ళు వేసి కుమ్ము దుడిసి బిగగొట్టారండి. ఆ పునాది బిగగొట్టాక అప్పుడు తలకోతాడు అడిగారండి. తలకోతాడు ఇచ్చారండి. కొట్టించుకున్నామండి. కొట్టించుకున్నాక అప్పుడు ముహూర్తం ఎట్టించుకున్నామండి. కొమరండి 2 గదులు, 2 మిద్దుళ్ళును ఎదర గుమ్మమును వంటకి పెట్టించుకున్నామండి. 2 పోర్సలు ఎట్టి కట్టించుకున్నామండి. కట్టించుకున్నాక అప్పుడు వచ్చారండి మా అత్తూరు సెకదార బంధం. వచ్చాక వాళ్ళకో పోర్స్ ఇచ్చామండి, మాకో పోర్స్. అయితే అలాగే ఉండగా అండి సెకదార బంధాన్ని ఏం పనులు లేవండి. ఏం పనులు లేకపోతే అక్కడ అందరూ కూడా ముఠాలు కొట్టుకుంటారండి. ముఠాలు కొట్టుకుంటుంటే అది పులసి చెట్లు ఉంటే పుల్ల ఇరుచుకొని తన ఇరుసు తెచ్చి కట్టెట్టిపోతే ఆయన చెట్లు కొమ్మలు కొట్టి ఎండిపోయిన కొమ్మలు కొట్టి తెచ్చి దిక్కును పాడేసి అలాగే మొక్కలు కొట్టి పాడేస్తే అండి నేను ముఠా కట్టలు కట్టేదాన్ని అండి. ముఠా కట్టలు కట్టితే అలాగే కట్టగా సందాలకి ఇద్దరం కట్టుకు ఒక 500 రూపాయలు కట్టేవాళ్ళం అండి. 500 రూపాయలు కడితే అలాగే సాయంత్రం మాట ఇంటికి వచ్చేటప్పటికి అవి సైకిల్ మీద ఆ ఇద్దరు సాయం పెట్టి ఆ సైకిల్ మీద కట్టేసి ఆయన సైకిల్ మీద వచ్చేసేవాడు. ఆ తర్వాత నేను గంపట్టుకుని నేను ఇంటికి వచ్చేదాన్ని అండి. ఈ లోపల పిల్లలు బయలుదేరారండి. ఒక్కొక్కళ్ళు బయలుదేరారు. 3 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు నుండి 2 బయలుదేరాక అలాగే ఉంటా సేలు మాకు ఎకరం భూమికి 2 ఏళ్ళు కట్టేసాను కదా. ఇంకా సేను ఎండవారు అయిందండి, ఇల్లు ఎండవారు అయింది. ఆ తర్వాత మా అత్తవారు వచ్చారండి. వచ్చాక ఆ సేలో ఇంట్లోనూ పార్స్ ఇచ్చేసామండి. సేను వాళ్ళే చేసుకుంటూవారండి, మా అత్తవారు చేసుకుంటూవారు. చేసుకుంటా మా ఆడగొడుచుకి 5 గుంచాలు ఇచ్చేసారండి. 5 గుంచాలు ఇచ్చేస్తే 5 గుంచాలు మేమే కొనుక్కున్నామండి. మా ఆయన గారే కొన్నారు. కొంటే ఇంకా 5 గుంచాలు ఉందండి. 5 గుంచాలు ఉంటే అందులో ఆదాయం అలాగే తింటూ ఉండేవారండి. అలాగే తింటూ ఉండబోతులకి ఇంకా అలాగే మేము కష్టపడి మళ్ళాను నేను 11 గుంచాలు 1000 రూపాయలకు కొనుక్కున్నాండి. పొలం కొన్నామండి. మా ఆయన నేను కొన్నాడండి మా ఆయన గారు. కొన్నాక అలాగే చేసుకుంటున్నాండి. ఇది 5 గుంచాలను, అదేమో 11 గుంచాలను. అలాగే 5 గుంచాలు కూడా అలాగలా ఉన్న 5 గుంచాలు కూడా అలాగలాగా అప్పులు చేస్తే ఆ అప్పులు మళ్ళీ మేము కట్టుకున్నాయండి.
ఎకరం మట్టుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నామండి. మొత్తానికి నేను అతను మా ఆయన గారు మా అత్తవతనికి ఏమీ లేదండి. వాళ్ళు సంపాదించింది ఆడ తినేసారు. కూతురికి 5 గుంటలు చిన్న 5 గుంటలు తినేసారు. అయితే మేము 3 ఎకరాల 12 సెంట్లు కొనుక్కున్నట్టు మేము ఇద్దరం తను కష్టపడి కూడా నేను కష్టపడి వాళ్ళం కూర్చుంటే వాళ్ళం కానీ చాలా కట్టజీవండి మా ఆయన గారు కూడాను. తనకు ఏదో ఏమిలి సల్లిది సాయం అన్నట్టు నేను ఏ పనిలోకి నేను వెళ్ళిపోయానండి. అలాగా కొంతకాలం అయ్యాక నాకు పెద్ద అమ్మాయి పుట్టిందండి. పెద్ద అమ్మాయి పేరు నాగమణి పేరు పెట్టుకున్నాం. కాలం పోయిన తర్వాత పాల్గొనని పెట్టుకున్నామండి. ఆ అమ్మాయి పుట్టిన కొన్నాళ్ళకి మళ్ళీ 3వ అమ్మాయి పుట్టిందండి. ఆవిడ పేరు మంగెట్టుకున్నామండి. ఈ 3 అమ్మాయిల తర్వాత 2 మగోళ్ళు పుట్టారండి. పెద్ద అబ్బాయి పేరు వెంకటరమణ, చిన్న అబ్బాయి పేరు అర్జునుడు పేరు పెట్టుకున్నామండి. మాకు 5 పిల్లలండి. 5 పిల్లల్లో 3 ఆడవాళ్ళు 2 మగోళ్ళండి. నా భర్త రాత్రులు పోలు కట్టబడ్డాడండి. ఒకరికి తేడా లేకుండా బతికాడండి. రాత్రులు పోలు కళ్ళు తీసి కొల్ల పట్టుకెళ్ళి పుల్ల కొట్టుకుని రాత్రులు తెల్లారగట్లో పుల్లల సైకిళ్ళు ఎట్టుకెళ్తాం. ఎన్నో కష్టాలు. ఒక కష్టం కాదండి, ఏ పని ఉంటే ఆ పని కష్టపడి చేసాడండి. పేరెడ్డు అమ్మిది పనులు ఎన్నో రకాలు. అలా కట్టజీవి మహా కట్టజీవి ఆయన. నేను అలాగే కట్టుబడి అలాగే పొలపరుచుకున్నామండి. మా పిల్లల కోసం మా కోసమేనండి చాలా కష్టపడ్డాడండి అతను. ఎప్పుడు కూడా ఇంటికాడ ఉండేవారు కాదండి. చాలా కట్టజీవని రాత్రులు పోలు కష్టపడి జీవితం అండి అంతలా చేశాడండి అతను. అందుకునండి ఒకళ్ళకి మేము తీసిపోకుండా బతికాం. మంచిగా బతికామండి. పిల్లలంటే మా ప్రేమగా చూసుకుంటూడండి అతను. వాళ్ళకి అన్నాలు తిన్నారా, తానాలు చేశారా అని అడుగుకోవడం. మాకు ఏ లోటు లేకుండానే చేశారండి. మాకు గర్భంగా బతికేదందుకు చేశారండి ఆయన ఉన్నంతసేపు. నాకు అంత కష్టపడ్డాడండి. ఆయనతో పాటు నేను కూడా అలాగే కష్టపడ్డాను. గర్భంగా బతికామండి భర్త భార్య. గర్భంగా బతికాక బిడ్డలు బయలుదేరాను. 3 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు అలాగే ఉన్నాం. ఈ లోపల ఆయనకి దగ్గు ఆవేశం చేతికొట్టెత్తులకి ఎక్కువైపోయిందండి. హాస్పిటల్ ఎక్కడా లేవండి. రాజనారాయణ అప్పుడు కార్లు కూడా లేవండి. రాజనారాయణ తీసుకెళ్తే బాటిల్ ఎక్కిచ్చారండి. బాటిల్ ఎక్కిచ్చాక సగం ఎక్కబోతులకు ఆయన ప్రయాణం వదిలేసారండి. ప్రయాణం వదిలేస్తే ఇంటికి తీసుకొచ్చి కోల్పోయినట్టు కోల్పోయామండి. కుర్రోళ్ళు చిన్నోళ్ళు. మమ్మల్ని పట్టుకుని ఉండదండి మా అత్తగారు. అలాగా నా భర్త చచ్చిపోతులో కూడా మా అత్తగారు ఉందండి. నా పెద్ద పిల్లకి పెళ్లి చేయబోతులో కూడా మా అత్తగారు ఉంది. 2 అమ్మాయి పెళ్లి చేయబోతులకు మా అత్తగారు ఉంది. ఇలాగే నా అత్తగారండి నాకు తల్లి కంటే ఎక్కువగా చూస్తుందండి. నేను బాధపడదు, తను బాధపడేదండి. నేను ఎక్కడికన్నా వెళ్తాను ఎంట వచ్చేదండి. నా అత్తగారు కాదండి, తల్లి అండి. తల్లి కంటే ఎక్కువగా చూస్తుందండి నా అత్తగారు. తల్లి పిల్ల అత్తగా వాళ్ళు అన్నిపోరండి ఎవరు చూస్తున్నాను. మమ్మల్ని పట్టుకుని ఉండదండి మా అత్తగారు. అలాగా నా భర్త చచ్చిపోతులో కూడా మా అత్తగారు ఉందండి. నా పెద్ద పిల్లకి పెళ్లి చేయబోతులో కూడా మా అత్తగారు ఉంది. 2 అమ్మాయి పెళ్లి చేయబోతులకు మా అత్తగారు ఉంది. ఇలాగే నా అత్తగారండి నాకు తల్లి కంటే ఎక్కువగా చూస్తుందండి. నేను బాధపడదు, తను బాధపడేదండి. నేను ఎక్కడికన్నా వెళ్తాను ఎంట వచ్చేదండి. నా అత్తగారు కాదండి, తల్లి అండి. తల్లి కంటే ఎక్కువగా చూస్తుందండి నా అత్తగారు. తల్లి పిల్ల అత్తగా వాళ్ళు అన్నిపోరండి ఎవరు చూస్తున్నాను.